అమరావతి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పదే పదే వినిపిస్తోంది. పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపిస్తోంది, మీడియాలో రోజు వినిపిస్తోంది. మరి అమరావతి పనులకి ఎప్పుడు మొదలవుతాయి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడంతోనే అమరావతి నగర నిర్మాణం ఊపందుకుంటుందని చాలామంది ఆశించారు. కానీ ఆశించినంత వేగంగా అమరావతి పట్టాలెక్కలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జంగిల్ క్లియరెన్స్ పేరుతో సుమారుగా 40 కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి తుప్పలన్నింటినీ తొలగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ తుప్పలు తొలగించిన ప్రాంతంలో మళ్ళీ తుప్పలు మొలుస్తున్నాయి. అవి మళ్ళీ పెద్ద కంపలుగా మారుతున్నాయి. పెద్ద స్థాయిలో ఆ తుమ్మ చెట్లు ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతోంది. అయినా అభివృద్ధి పనులు ఇంకా పట్టాలెక్కలేదు. ఇటీవల టెండర్లు ఖరారు చేశారు. దాదాపు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు ఖరారు కావడంతో ఏప్రిల్ నెల నుంచి పనులు మొదలవుతాయి అని ప్రభుత్వం చెబుతోంది. టిడ్కో నుంచి వచ్చినటువంటి 11,000 కోట్లు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ కలిపి 15,000 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తాయి. కాబట్టి మొత్తం 31,000 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని సిఆర్డీఏ నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా కొన్ని టెండర్లు ఖరారు చేయడంతో ఏప్రిల్ నుంచి అమరావతి మరింత వేగంగా పనులకు ఆస్కారం కనిపిస్తోంది. అయితే ఏం పనులు చేపడతారు? ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారంగా 2019కు ముందు ప్రారంభించినటువంటి పనులు, అప్పట్లో మధ్యలో మిగిలిపోయినటువంటి పనులు, అప్పట్లో కొంత నిర్మాణం పూర్తి చేసి ఎటూ కాకుండా ఆగిపోయినటువంటి భవనాలు, వాటన్నిటినీ పూర్తి చేసేందుకు తగ్గట్టుగా ఇప్పుడు ప్రణాళిక రచిస్తున్నారు. సిఆర్డీఏ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, సివిల్స్ అధికారులకు సంబంధించిన భవనాల నుంచి గ్రూప్ 3, గ్రూప్ 4 సిబ్బందికి సంబంధించినటువంటి క్వార్టర్స్ వరకు ఇలాంటి అనేక నిర్మాణాలు, భవనాలు, దాంతోపాటు రోడ్లు, వీటన్నిటినీ పూర్తి చేయడమే లక్ష్యంగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతోంది. వీటితో పాటుగా ముఖ్యమైనటువంటి ఐకానిక్ టవర్స్గా చెప్పుకునేటువంటి ఏపీ ప్రధాన పరిపాలనా భవనం, సచివాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం, దాంతోపాటుగా అసెంబ్లీ భవనం, దాంతోపాటుగా హైకోర్టు, ఈ మూడింటికి సంబంధించిన ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం గతంలో వేసినటువంటి పునాదుల్లో వరద నీరు నిండిపోతే ఆ వరద నీరుని తొలగించే ప్రయత్నం అయితే జరిగింది. ఆ వరద నీటిని పూర్తిగా తోడేసి కొండవీటి వాగు ద్వారా కృష్ణానదిలోకి మళ్లించేశారు. దాదాపు 1/2 టీఎంసీ వరకు నీటిని వాటి నుంచి తీసి కృష్ణానదిలోకి మళ్లించేశారు. కానీ ఇప్పుడు ఆ పునాదుల పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టత రాలేదు. ఆ పునాదులు నీటిలో నానుతుండగానే ఐఐటి హైదరాబాద్ నుంచి, ఐఐటి మద్రాసు నుంచి సిబ్బందిని తీసుకొచ్చి పరిశీలన చేశారు. ఆ పునాదుల మీద నిర్మాణాలు చేయొచ్చా అన్న దాని మీద ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ నీటిని పూర్తిగా తోడిన తర్వాత మరోసారి పరిశీలించాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆ పునాదుల్లోంచి నీటిని తోడేసి నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఐఐటిఎం నుంచి కానీ, ఐఐటి హైదరాబాద్ నుంచి కానీ నిపుణులు వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవు. మరి ఎందుకని జాప్యం జరుగుతోంది? ప్రభుత్వమే నిధులు లేవు కాబట్టి, వాటి నిర్మాణ వ్యవహారం జాప్యం జరుగుతుంది కాబట్టి నిపుణుల బృందాన్ని ఆహ్వానించేదానికి ఆలస్యం చేస్తుందా? లేకుంటే అక్కడ నిర్మాణాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఐఐటి నిపుణులు ఇప్పుడు వచ్చేదానికి సుముఖత లేరా? ఇది కీలకమైనటువంటి ప్రశ్న, అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి అంశం. ప్రస్తుతానికి కొండవీటి వాగు ద్వారా, పాలవాగు ద్వారా అమరావతి వరద ముంపు బారి నుంచి కాపాడేందుకు అవసరమైనటువంటి పనులు చేపడుతూ, రెండో వైపు అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలు పూర్తి చేయడమే ప్రాధాన్యతగా ప్రభుత్వం పెట్టుకుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో అమరావతిలో అతిపెద్ద స్టేడియం కడతాము, దేశంలోనే అతిపెద్ద స్టేడియం కడతాము అంటూ ముందుగా ప్రకటన చేసి, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కేంద్రంలో బీజేపీ పెద్దలకి, మోదీకి ఆగ్రహం కలిగిస్తామో అనేటువంటి ఉద్దేశంతో అబ్బబ్బి ఇది అహ్మదాబాద్ అంత పెద్దది కాదు, మరింత మెరుగైనటువంటి అన్ని ప్రమాణాలతో కూడినటువంటి స్టేడియం మాత్రమే కట్టబోతున్నాము అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మాట సవరించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో అసలు అమరావతిలో ఏం పనులు జరగబోతున్నాయి? ఇప్పటివరకు టెండర్లు ఖరారు చేసినటువంటి 25,000 కోట్లతోనే నిర్మాణం అయితే మరి ఐకానిక్ టవర్ సంగతి ఏంటి? వాటిని ఎప్పుడు చేపడతారు? ఇలాంటి అనేక అంశాలు ముందుకొస్తున్నాయి. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికీ పూర్తి స్థాయి అమరావతి పనుల్ని పట్టాలెక్కిస్తుంది? ఎప్పటికీ రాజధాని నగర నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని గతంలో ప్రకటించున్నారు, షెడ్యూల్ కూడా ఇచ్చున్నారు. మరి 3 ఏళ్ల నాటికి పూర్తి చేయాలంటే 2028 నాటికి అమరావతి నగర నిర్మాణ స్వరూపం పూర్తిగా
అందుబాటులో తీసుకొస్తారా, లేకుంటే గతంలో మాదిరిగా మాటలు చెబుతూ కాలయాపన చేస్తూ కొన్ని నిర్మాణాలు మాత్రం పూర్తి చేయగలిగి చేతులు దులుపుకుంటారా? ఇదే చాలామంది అమరావతి వాసుల్లో కూడా తొలిచి వేస్తున్నటువంటి అంశం.